ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచిస్తే, తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు కనుకనే వారి దేశం పాడైపోయాను అన్నాడు. తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకే తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతను అనుసరించుచున్నారు కనుకనే వారి దేశము పాడైపోయెను అన్నాడు దేవుడు. ఎందుకంటే మొండి వైఖరి, దేవునికి మొండి వైఖరిని చూపించడం అనేది వాళ్ళు చేస్తున్న తప్పు. ఏమండి, తమ తల్లిదండ్రులు నేర్పించినట్లే మరి బయలు విగ్రహాన్ని అనుసరించడం అనేది ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే వాళ్ళకు ధర్మాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇవన్నీ వదిలి వాళ్ళు మళ్ళీ అన్యాయ విగ్రహాల తట్టు వాళ్ళు తిరగటం అనేది ఇదొక చెప్పాలంటే తమ పితరులు తమకు నేర్పినట్లు, అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఏం నేర్పించాడు? నా గురించి చెప్పండి అర్రా, నా మాటలు నేర్పించండి అర్రా, నా ఆజ్ఞల ప్రకారం బ్రతకండి అర్రా అని ఆయన చెబితే వీళ్ళు కనీసం పట్టించుకోలేని పరిస్థితుల్లో బయలుని విగ్రహాన్ని అనుసరించి వాళ్ళు బ్రతకడం అనేది చాలా విడ్డూరమైన విషయం. అందుకే ఒకసారి మనం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం చూస్తే, 7వ అధ్యాయం 24వ వచనంలో, అయితే వారు వినకపోయిరి, వినలేదంటండి, చెవి ఒగ్గుకుండిరి అంటే పట్టించుకోలేదు. వినకపోయిరి, చెవి ఒగ్గుకుండిరి, ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించుచు నడుచుచు వచ్చిరి. దేవుని మాటలు వినలేదు, దేవుని మాటలు పట్టించుకోలేదు. ఏమంటే దానికి బదులుగా వాళ్ళ దుష్ట హృదయం అంటే మొండిగా వ్యవహరించడం దేవునితో, అంతే సొంత ఆలోచనల ప్రకారం బ్రతకటం, జీవించటం. ఏమండి, అలా ముందుకు వాళ్ళు దేవునిలో ముందుకు వెళ్తాం మానేసి మరి దుష్ట హృదయంతో సాతానికి అనుగుణంగా వారు నడిచిన విధానాన్ని, వాళ్ళ పితరులు వాళ్ళకి నేర్పించిన విధానాన్ని మనకు అర్థమవుతుంది ఇక్కడ చూస్తుంటే. అలాగే ఈ మరొకంగా దీని గురించిన మనం రెఫరెన్స్ చూస్తే, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనం అని యెరూషలేమునకు పేరు పెట్టబడిను. ఆ కాలమున, ఇక ఈ కాలానుగుణంగా బైబిల్లో ఎవరితో మాట్లాడారు, ఏ కాలంలో అవి వర్తిస్తాయి, ఎప్పటి వరకు ఆపాదించబడతాయి అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది బైబిల్ మనం విశ్లేషకులు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, ఎక్కడో కీర్తన గ్రంథం దావీదు తను చేసిన తన చిత్తావృత్తిలో సరిగ్గా నడుచుకున్నప్పుడు తన బ్రతుకులో జరిగిన దానికి తన చెప్పిన మాటలను తీసుకొచ్చి ఇప్పుడున్న సంఘానికి ఆపాదించడం అనేది అది కరెక్టే అని కాదు. అంటే అక్కడ దేవుడే కదా, ఇక్కడ దేవుడే కదా అంటే, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని దాన్ని బదలాయింపుగా మరొక నూతన మార్గాన్ని ఆయన బోధిస్తూ ధర్మశాస్త్రానికి మించిన మార్పులు అనేది, ధర్మశాస్త్రం క్రీస్తుతో కొట్టివేయబడింది, దానికి మార్పులు కంటికి కన్ను పంటికి పన్ను మార్చాడు. ప్రతిదీ కూడా రూల్ని ఇన్యాక్టివేట్ చేసి మళ్ళీ దాన్ని కొత్తగా నీ శత్రువుని ప్రేమించు, ఇదివరకు అయితే కనుక నిన్ను ఎవడన్నా అంటే కొట్టు అన్నాడు, కానీ కాదు, ఇప్పుడు నువ్వు ప్రార్థించి ఆడికి అవసరం, నువ్వు ఆడికి ఏమన్నా అన్నం పెట్టు. క్రీస్తు తత్వం
ఆ దైవత్వపు లక్షణాలను క్రీస్తు చూపించాడు. అది మనం ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ అప్లై చేయబోయింది ఇక్కడ ఎలా ఎలా అప్లై చేయాలంటే, ఆ రోజు ఆ సమాజంలో జరిగిన మార్పులకి ఏవైతే వాళ్ళకి శిక్షలు వేశాడో, ఏవైతే దేవునికి అనుగుణంగా వాళ్ళు నడుచుకోలేనప్పుడు వారి మీద శిక్షలు వేశాడో, దేవునికి అనుకూలంగా నడుచుకున్నప్పుడు వాళ్ళకి ఏవైతే ఆదరణకర్తగా వాళ్ళ నుండి విజయాలు చేకూర్చాడో, ఇవన్నీ కూడా మనకు బోధ కలగటానికి, ఆయన గురించిన బోధ మీకు కలగటానికి, వాళ్ళు చేశారు మీరు చేయకుండా అని చెప్పడానికి చరిత్ర అంతా మన ముందు ఉంచాడు దేవుడు. కనుక అది మనం అర్థం చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే అక్కడతో తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అపోస్తుల బోధలో ఆ రోజు అపోస్తుల ప్రారంభ శతాబ్దంలో ఉన్న వాళ్ళందరూ కూడా, అపోస్తులైన పౌలు కూడా నూతన నిబంధనలో పత్రికలు రాస్తూ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను ఉటంకించి దాంట్లో ఉన్న ఇలా చెప్పబడింది అయితే మీరు ఎలా చేయండి అని వ్యవహరించిన తీరు మనకి పత్రికలు చదువుతున్నప్పుడు మనకు కనబడుతుంది. అందుకే మనం చదువుతున్నప్పుడు బైబిల్ని మనం మీరేమి వింటున్నారు జాగ్రత్తగా చూసుకోండి. చెప్పేది మీరు ప్రతి ఒక్కరు చూసుకోవాలి. పాస్టర్ గారు చెప్తున్నారు కదండి, నాకేం అవసరం లేదండి, సంఘంకి బైబిల్ ఎట్టుకుని వెళ్ళానండి, మోసుకుని వెళ్ళాను, భుజం మీద అక్కడ ఇట్టేసానండి. అసలు మా పాస్టర్ గారు అయితే బైబిలే తీయరండి, మొత్తం చెప్పేస్తారండి అంటే ఎక్కడ ఉంటుంది చెప్పేస్తారు? బైబిల్లో ఉన్న ప్రతి అక్షరం అలా ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నీ ఆత్మకు నీవే. ఏమన్నా ఆయన నమ్మేసి నేను ఇది చేశానండి అది కాదు. నీకు ఇచ్చారు కదా ఆ గ్రంథం, నువ్వు నీ చేతిలో ఉంది కదా, నువ్వు చదివి నువ్వు అలా ఉందా లేదా, అది అలా అప్లై అవుతుందా లేదా అని, అది ఫోర్స్ ఉందా లేదా ఇప్పుడు వరకు లేదా. ఒక గవర్నమెంట్ జీవో ఇచ్చిందండి, అది రద్దు చేసింది, మళ్ళీ కొత్త జీవో చేసింది. అలాగే చట్టం ఉంది, మనం రాసుకున్న చట్టం, ఆ చట్టాలను ఎన్నోసారి అమెండ్మెంట్ చేశారు అప్పటికప్పుడు. ఎందుకంటే ఎగువ దిగువ సభలో అంటే అటు లోకసభ కానీ ఇటు రాజ్యసభలో కానీ కొన్ని అసలు తీర్మానించుకోకుండానే డైరెక్ట్గా ఎమర్జెన్సీలో అమెండ్మెంట్ చేసేస్తారు. వాళ్ళు ఓటింగ్ కూడా అవసరం లేదు దానికి. అలా కొన్ని విషయాలు అనేది మార్పులు జరిగినప్పుడు ఎన్ని మార్పులు జరిగినాయా, ఇవి అప్లై అవుతాయా లేదా అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది బోధకులు 1000 ఏళ్ళ పరిపాలన వస్తుందని అంటారు. 1000 ఏళ్ళ పరిపాలన ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ గ్రావిటీ అది ఏంటి అనేది అర్థం కాకుండా 1000 ఏళ్ళు అంటే 1000 ఏళ్ళ పరిపాలన మధ్యాకాశంలో పెడతాడు. అది ఎంతవరకు అనేది మనం ఆలోచించాలి. అది ఎలా ఉంటుంది? ఇక మనిషి చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ మళ్ళీ వచ్చి మధ్యాకాశంలో విందు చేయటం, ఇవన్నీ ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవాలి, విశ్లేషించాలి. మిగతా 65 పుస్తకాల్లో ఏముందో ఆలోచిస్తే తప్ప నీకు అర్థమవుతుంది. ఎందుకంటే అలంకార రూపకమైన భాషను వాడాడు ఆ ప్రకటన గ్రంథంలో. అది ఉన్నట్టుగా నువ్వు తీసుకుంటే నీకు అర్థం కాదు ప్రకటన గ్రంథం. ఆ రోజు రోమా ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను చూస్తూ అక్కడున్న శక్తులు ఆ ప్రభుత్వాలు చేస్తున్న పనిని వేరొక కోడ్లో మాట్లాడుతూ రాసిన సందర్భం. జరిగిన 10వ అధ్యాయంలో దగ్గరకు వచ్చినప్పటికీ జరిగిన సంగతులనే మళ్ళీ విశదీకరించి చెప్తున్నాను అంటాడు. అవన్నీ చాలా క్లిష్టం. అంటే మనం ఈరోజు ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క మాటను మనం ఆలోచిస్తుంటే, ఒక మాట మనం ఆలోచిస్తుంటేనే 1 గంట టైం పడుతుంటే, ఇక ప్రకటన గ్రంథం అధ్యయనాలని 100 మంది 100 పుస్తకాలు రాసింది చదివి బుర్ర బదలు కొట్టుకుంటాం తప్ప, నువ్వు ఒక్కొక్క వాక్యాన్ని కూర్చుని అది మిగతా దిక్కులో ఏం మాట్లాడుతున్నాడు అనేది వివేచించి, ఆలోచించి, పరిశీలించి, పరిశోధించాలి. అది నీ చేయవలసిన పని అది. ఓకేనా? ఇక్కడ అంటున్నాడు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టుదురు. జనములన్నీ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వపు జనములన్నీ తమ దుష్ట మనస్సులో, మనస్సు అంటే మళ్ళీ ఎక్కడికి కదా, మీ మనస్సు మీ హృదయం అంతా కూడా అదే, పుట్టు మూర్ఖత్వపు చొప్పున నడుచుకొనుచు యెహోవా నామను బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చేదరు అని. అలాగే రోమపత్రిక 1వ అధ్యాయము, రోమీలకు రాసిన అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం 21వ వచనంలో 23, 24 చూస్తే, వారు అక్షయుడకు దేవుని మహిమను
వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు క్షయమైపోయే బాహ్య పురుషుల మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపములుగా మార్చిరి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, అక్షయుడు దేవుడు, క్షయమైపోయేవాడు కాదు. నువ్వు అంతే, నువ్వు కూడా అక్షయుడివే, క్షయము లేనివాడు. ఎందుకంటే దేవుడు పరమాత్మలో నుండి వచ్చిన జీవాత్మగా మనం, నువ్వు అనే నీలో ఉన్న ఆత్మ అది జీవాత్మ, అది నిత్యము ఉండేది, అది అక్షయత కలిగినది. దేవుడు అక్షయుడు. ఎవరో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవరో ఎప్పుడు దేవుని చూడలేదు, చూచి ఉండలేదు, చూస్తే ఎవరో బ్రతకరో. మరి రాత్రి కల్లోకి వచ్చానండి అంటే ఎవరు వచ్చారు? దర్శనం. ఏమంటే మరొకడు అంటాడు, ఈ మధ్య నాకు వాట్సాప్లో వాటిలోనే పెడుతున్నారు, తొక్కండి కరోనా అని తొక్కండి. ఏట్రా తొక్కేది? నిన్ను తొక్కాలి అందరూ కలిపి. కరోనాని తొక్కాలా? ఓ పక్క ప్రపంచం అంతా సెకండ్ వేవ్లో ప్రపంచం ఒక్కో బాధపడుతుంటే, ఈ భారతదేశంలో ఆక్సిజన్ లేక, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు లేక, ఆఖరికి ఫ్యాబిక్లు ట్యాబ్లెట్లు దొరక్క అస్తవ్యస్తంగా ఈరోజు పెనుగొండలోనే ఆ మందులు లేక కొట్టుమెట్లు ఆడిపోతుంటే, మనిషికి ఆపదొచ్చి ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో బుర్రలు పట్టుకుని ఇంటికాడ కూర్చుంటే ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా బెడ్స్ ఖాళీ లేవు అంటున్నారు. నీకు లేవు. ఒకే ఒక మాట అన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గారు, పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోండి, బ్లీచింగ్ కొట్టుకోండి, శుభ్రంగా వేడి నీళ్ళు తాగండి అన్నారు. ఎంతమంది వేల మంది పోతున్నారు. ఏంది అసలు? ఆక్సిజన్ సప్లై చేయలేమా? ఏమండి, మా తమ్ముడు దుబాయ్లో ఉంటాడు, తిరుపతి. వాళ్ళకి ఏదైనా వస్తే ఒక కార్డు ఇస్తారు, ఇన్సూరెన్స్ కార్డు. వాళ్ళకి ఏదైనా వెళ్తే హాస్పిటల్కి వెళ్తే అక్కడ అన్నీ కూడా చక్కగా హాస్పిటల్లో వైద్యం చక్కగా వాళ్ళ కార్డు పట్టుకుని వెళ్తే సరిపోతుంది, అన్నీ చేస్తారు. అలాంటి కార్డు ఇచ్చి ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చే ఈ పనికిమాలిన మీ ఉత్తిన డబ్బులు వాళ్ళకి వేసి ఇవన్నీ వేసే బదులు, ఈ పేదలైన వారు ఎవరైనా ఉన్నారో, పేదలు ఎవరైనా ఉన్నారో వాళ్ళని చూసుకుని వాళ్ళకు ఒక హెల్త్ కార్డు ఇచ్చి, ఆ హెల్త్ కార్డు ప్రకారం, అంటే మీరు ఇచ్చినట్టు ఇప్పుడు ఇచ్చారు కదా అంత పొడుగు ఆరోగ్యశ్రీ కింద, ఇది అట్టుకుని వెళ్తే కరోనా కేసులు జాయిన్ చేసుకుంటలేదుగా. మళ్ళీ ₹1,00,000 లోపే, అంతకుమించి మేము చేయమంటాడు. ఇన్ని లక్షలు అయితే కుదరదు అంటాడు. మాకు ఇచ్చే డబ్బులు బదులు అదేదో ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చి మేము అంతా శుభ్రంగా అక్కడ చేయించుకునేలాగా అన్నీ చేయొచ్చు, ఏర్పాటు చేయొచ్చు కదా. అంటే పేదలకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం, విద్య, ఉపాధి, సామాజికంగా వాళ్ళు అట్టడుగున ఉన్న ఈ కింద వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఏ వర్గాలు ఏమండి, దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవన్నీ, అంటే అతి శూద్రులు ఉన్నారు. వాళ్ళకి కనీసం మీరు ఏమి కల్పించలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కేవలం మీ రాజకీయాల కోసం, మీ ఆలోచనల కోసమే తప్ప ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో ఈరోజు లేవు. ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరమును పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతగా అప్పగించేశారు. ఆయన అప్పగించేశారంట. ఎందుకు అప్పగించేశారయ్యా అని నువ్వు అడిగావు అనుకో, ఇదిగో వాళ్ళ పితరులు ఏం చేశారంటేనండి, ఏం చేశారు వాళ్ళ పితరులు?
హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పునట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను. ఎందుకు దేశం పాడైపోయింది అంటే, దేవుణ్ణి ఏ దేవుడైతే ఆకాశం అందే కానీ భూమి కిందే కానీ భూమి మీద కానీ నా రూపాన్ని మీరు ఏర్పరచుకోకూడదు, ఏ అన్య విగ్రహాలు సృష్టికర్తను మరిచి సృష్టమును పూజించకూడదని పదే 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 చెప్పి వాళ్ళతో మీరు వియ్యం అందకూడదు, వాళ్ళతో మీకు సంబంధాలు ఉండకూడదు, సత్సంబంధాలు, మీరంటూ ప్రత్యేకించబడిన జనాంగం, మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు నా ప్రజలు, మీతో నేను నిబంధన చేసుకున్నాను, మీరు నా నిబంధన ప్రకారం మీరు బ్రతకాలి, మీరు ఎలా బ్రతకాలో నేను మీకు ధర్మాన్ని ఇచ్చాను, ఆ ధర్మం ప్రకారం మీరు బ్రతకాలి అని ఇన్నిసార్లు చెప్పినా వాళ్ళ హృదయ మూర్ఖత చొప్పున హృదయ మూర్ఖత చొప్పున వాళ్ళు చేసిన పరిస్థితి అదే. మనం గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, గలతీయకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనంలో, గలతీ 1:14, నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడినై. పారంపర్య ఆచారం పౌలు గారు అంటే ఏం చేశారంటే వాళ్ళు నా పితరుల పారంపర్య ఆచారమందు, ఒక యూదుడిగా ఈయన బెన్యామీను గోత్రానికి చెందిన ఈ అపోస్తలుడైన సౌలు గారు నా పితరుల పారంపర్య ఆచారముల యందు విశేష ఆసక్తి గలవాడనే నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధికత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఎలాంటిది చేశానంటే, నా పితరులు నాకు నేర్పించింది పారంపర్య ఆచారం, దాని యందు విశేష ఆసక్తి, అంతే. మా పితరులు మాకు నేర్పించింది ఏంటంటే, ఇప్పుడు మా పితరులు మాకు నేర్పించింది, ఇర్మియా గారు చెప్తున్న మాటలు ఇక్కడ వాళ్ళ పితరులు వాళ్ళకి నేర్పించింది ఏంటి అంటే, దేవుడిచ్చిన ధర్మాన్ని విడిచి వాళ్ళ హృదయానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళ అసలు ఆ పితరులకి ఏం చెప్పాడు. ఆ రోజు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి కానీ తరువాత వచ్చిన మోషే ద్వారా వారికి ఇచ్చిన ధర్మాన్ని కానీ ఆ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్న విషయంలో దేవుని యొక్క ధర్మం వాళ్ళు ఎలా నిర్వర్తించాలి అనేది వాళ్ళకి సుస్పష్టంగా సేనాయి కొండ మీద వాళ్ళతో నిబంధన ప్రజలుగా ఉన్నారు. ఆచార వ్యవహారాలుగా మొక్కుబడి ప్రకారం మీరు చేయకండి అని చెప్పాడు. కానీ ఆచార వ్యవహారాలతో కూడుకున్న పనినే వీళ్ళు చేయటం అనేది మనం చూసినప్పుడు దేవునికి బాధ కలిగిందండి. అందుకే అంటున్నాడు, నీ దేశం, ఆ దేశం ఏమంటున్నాడు, గనుకనే వారి దేశం పాడైపోయింది. ఎందుకు? మీరు బయలుదేవతను అనుసరించుచున్నారు, బయలును అనుసరించుచున్నారు. అనుసరించమని చెప్పాడు ఆ దేవుడు. ఏమండి, ఒకసారి మనం న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, అట్లా ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరిచి అప్పుడే మర్చిపోయారా? న్యాయాధిపతుల కాలానికి వచ్చినప్పటికే దేవుణ్ణి మరిచిన వారుగా ఉన్నారా? వాళ్ళ విషయంలో దేవుడు ఎన్ని అద్భుతాలు, మహత్కార్యాలు, ఎన్నెన్నో వాళ్ళకి చేస్తే వాళ్ళ పస్కాని వాళ్ళు చేస్తూ ఆ పస్కా దినాలలో వాళ్ళు చేస్తున్న మరి చేదు కూరలతో తినమన్నప్పుడు వాళ్ళ పిల్లలకి ఈ ధర్మాన్ని నేర్పించండి. మీ పిల్లలు కూర్చున్నప్పుడు, త్రోవన నడిచినప్పుడు, పండుకున్నప్పుడు దేవుని గురించిన విషయాలు చెప్పండి. దేవుడు చూస్తున్నాడు నాన్న. మనం ఒకప్పుడు బానిసల బ్రతుకులుగా బ్రతుకుతున్నాం. 430 సంవత్సరాలు మన బానిస బ్రతుకులు బ్రతుకున్నప్పుడు
మన పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఇదిగో కారణ జన్ముడిగా మోషేను పుట్టించి, ఆ మోషే ద్వారా మనల్ని ఆయన ఫరో యొక్క అధికారం నుండి మనల్ని విడిపించుకుని తీసుకుని వచ్చి ఇదిగో ఈ పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం, సుసంపన్నమైన మంచి అన్ని రకాలకు అనువైన ఈ భూమి ఏదైతే ఉందో చాలా శ్రేష్టమైన భూమి, మంచి సాయిల్ అది. ఒక ద్రాక్ష గెలని ఇద్దరు మోసుకుని వెళ్తున్నారంటే అంత సారవంతమైన భూమి అనేది చూడండి. వాళ్ళు కట్టుకున్న ఇల్లు, వాళ్ళ పొలాలు అన్నీ 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 మీకు ఇచ్చేసాడు కదా. ఆయన ఏం చెప్పాడు? నన్ను నేను ఏదైతే చెప్పానో దాని ప్రకారం నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా బ్రతకండి అని చెప్పిన మాటలుగా దేశానికి ఎందుకని పాడైపోయిన పరిస్థితి వచ్చింది? ఇదిగో వాళ్ళు ఏంటంటేనంట, యెహోవాను మరిచి బయలుదేవతను దేవతా స్తంభములను పూజించిరి. తప్పేశారు, తప్పుపోయారు. మొదటి సమూయేలు గ్రంథం 12:10. అంతటా వారు మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అష్టారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఎడలా మేము నిన్ను సేవించుదమని యెహోవాకు మొర్ర పెట్టగా, మేము యెహోవాను విసర్జించి బయలుదేవతనకును అష్టోరోతు దేవతనకు పూజించినందున పాపము చేసితిమి. అర్థమైంది ఏం చేశారు? దేవుడు పరమాత్మనికి రూపం లేదు, ఆయన రూపాన్ని మీరు చెయ్యొద్దని చెప్పాడు. మరి రూపం నువ్వు చేసి ఏమండి? ఆ రోజు మోషే గారు కొండ మీద నుండి ఆ ధర్మశాస్త్ర పలకలు తీసుకొచ్చే లోపే గడ్డి మేయు ఎద్దు రూపాన్ని తయారు చేసుకుని మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చింది నీవే దేవుడు అని నంది విగ్రహాన్ని చేసుకుని ఈ నందే మమ్మల్ని తీసుకొచ్చింది అని నంది చుట్టూ తినుచు తాగుచు గెంతుతున్నప్పుడు దేవుని ఆక్రోశం ఎలా మండిపోయిందండి. దేవుని మహిమను, సృష్టికర్త యొక్క మహిమను సృష్టమునకి తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందండి బాధ? అంతే కదండి. నిన్ను కన్న తండ్రిని నువ్వు నీ గర్భాన పుట్టిన కొడుకు నిన్ను తండ్రి అంటాం మానేసి రోడ్డు అంటే వెళ్ళిపోడు మా నాన్న అని అన్నాడు అనుకో, నువ్వు ఎలాగంటావు? ఒరే నిన్ను కన్నది నిన్ను పోషిస్తుంది అని అంటాం మానేసి రోడ్డు అంటే వెళ్ళిపోండి అంటే ఎలాగంటావు? ఎలా అనిపిస్తుంది నీ మనసు? దానికే నువ్వు వాడి మీద కోప్పడు ఒరే నువ్వు అసలు ఏటరా అని చెప్పేసి అని అంటావే. మరి పరలోకముందున్న కన్న తండ్రి ఈ భూమి మీద ఉన్న 750 కోట్ల మందికి ఆత్మలన్నిటికి, జీవాత్మలన్నిటికి పరమాత్మగా ఆయన ఉన్నప్పుడు ఆయన్ని విడిచిపెట్టి మీరు మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది? ఒకరమే అందరం, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు. అందుకే యెహోవాను విసర్జించి బయలుదేవతను అష్టోరోతు దేవతను పూజించినందున పాపము చేసి తిమి. అర్థమైంది. మా దేశం మా మీద ఇలా ఎందుకు అవుతుంది, మా దేశం ఎలాగెందుకు నాశనం అయిపోతుందంటే మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఎడల మేము నిన్ను విడిపిస్తే సేవించాం అని దేవునికి మొర్రపెట్టగా తప్పదు కదండి. ఆయనకి మనసు తిప్పుకుంటేనేమో ఆయన వెంటనే నిర్ణయాలు మార్చుకుంటాడు కదా. ఎందుకంటే కృపా వాత్సల్యము కలిగిన దేవుడు మన దేవుడు, అత్యంత కృప కలిగిన వాడు. నిమిషం మాత్రం కోపం ఉంటుంది కానీ ఆయన దీర్ఘశాంతం వేల సంవత్సరాలు ఉంటుంది దీర్ఘశాంతం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ప్రవక్తలు, హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో ప్రవక్తలు వారిని పిలిచినప్పుడు బయలుదేవతనకు వారు బలులను నర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. వదిలేశారా దేవుణ్ణి? వదిలేశారు.
ఎందుకు వదిలేశారంటే ఇది ఇలాంటి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ధర్మాన్ని మొత్తం విడిచిపెట్టారు. వాళ్ళ ఇష్టం చొప్పున నడుచుకున్నప్పుడు ఆ దేశం మీద దేవుడు చూపించే తీర్పులు ఎలాగా ఉంటాయి. పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను. మా ముత్తాత చేశాడండి. మా ముత్తాత పేరు పోతురాజు అండి. మా తాత పేరేమో పలానా రాజు అండి. ఏ రాజు? మా తాత ఏం చేసేవాడు తెలుసండి? ఆ రోజు మేకపిల్లనండి గొంతుకుతో కరిచేసండి ఇలా విసిరేసేవాడు అండి. మా తాత పేరు పోతురాజు అండి. మా నాన్న ఆడు సింహంరాజు. కోడిని అండి మొక్కలు చేసి ఇలా విసిరేసేవాడు అండి. అది నేర్పించారా? పితృపారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా పారంపర్య ఆచారం. 1 పేతురు 1:18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన. వాళ్ళు ఏమి నేర్పించారంటే వ్యర్థ ప్రవర్తనను నడిపించడం నేర్పించారు. అంతేనండి. మన పిల్లలు మనం ఏం చేస్తే అదే నేర్చుకుంటారు. నువ్వు అబద్ధం మాట్లాడావనుకో అబద్ధమే నేర్చుకుంటారు. నువ్వు నిజాలు మాట్లాడితే నిజాలే మాట్లాడతారు. తండ్రి ఇంట్లో ఉంటాడు కదండి. తండ్రి తన కష్టాన్ని తన కుటుంబాన్ని పోషించడానికి వెళ్ళిపోతాడు. తల్లి ఏం నేర్పిస్తుందో ఏం చూపిస్తుందో అదే నేర్చుకుంటారు పిల్లలు. ఇప్పుడు టీవీలో చూపిస్తారు కదా గెంతటం, సగం గుడ్డ మొక్కలు వేసుకుని, ఆ సగం గుడ్డ మొక్కలు వేసుకుని ఎగురుతున్నప్పుడు చూపిస్తారు కదా టీవీలోను. అవి చూసినప్పుడు ఏం కూడా సగం గుడ్డ మొక్కలు వేసుకుని ఎగిరితే బాగుంటుంది అనుకుంటా. అంతే కదా. అవన్నీ టీవీలో వచ్చే ప్రోగ్రాంలు, ఆ ఓంకార్ గడి చేసే ప్రోగ్రాంలు అన్నీ అంతే కదా. రాజుగారు మేడ కదా అంటాడు, అదంటాడు, ఇదంటాడు, అదంటాడు. చిన్న పిల్లల చేత ఆ స్టెప్పులు ఏంటి, ఆ లోకం ఏంటి, అసలు ఆ టీవీ ప్రోగ్రాం జబర్దస్త్ ప్రోగ్రాంలో ఆ డైలాగులు ఏంటి, అసలు కుటుంబం అంతా కూర్చుని ఆనందంగా చూసే ఏదైనా ఒక ప్రోగ్రాం ఉందా? ఏమండి, వ్యవస్థలో కనీసం ఈ మాస్ మీడియా ఏదైతే ఉందో, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ఉందో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ బంద్ చేశారంట. నిజంగా పిల్లలు అవి చూసి నాశనం అయిపోతున్నారండి. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారండి. వాళ్ళ భంగిమలు కానీ ఇవన్నీ చూసినప్పుడు పిల్లలు ఏం నేర్చుకుంటారు? అవి చూడటం వల్ల చిన్నప్పుడే వీళ్ళ మదిలో ఆ విషయాన్ని వాళ్ళు నింపుతున్నారు. మీరు చిన్నపిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వకండి. దయచేసి పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వకండి. చక్కగా కూర్చోబెట్టి దేవుని పాటలు నేర్పించండి. చక్కగా మంచి మాటలు నేర్పించండి. వారి ప్రవర్తన గురించి వాళ్ళకి కూర్చోబెట్టి చక్కగా మంచి పద్యాలు మన పిల్లలీటిలో మంచి పద్యాలు వస్తాయి. కథలు ఉంటాయి, చిన్న కథలు దేవుని గురించిన విషయాలు, అవి నేర్పించండి, అవి చెప్పండి. సెల్ ఫోన్లో ఇవ్వకండి. అసలు మొన్న ఒకరోజు పెట్టారు ఫేస్బుక్లోను, ఆడు పిచ్చి కింద వచ్చేసి ఇళ్ళగిల్లగా అంటున్నాడు. అంటే మేము అక్కడ వాలీబాల్ అక్కడికి వెళ్తుంటే ఇంత పిల్లలండి అదేదో ఇలా పట్టుకుని డిష్ అని ఆడేస్తున్నారు. అదేదో గేము పిల్లలతో ఆడుకునేది. ఇంకా ఏమైపోయినా కొబ్బరి చెట్టు కింద కూర్చున్నాడు. కొబ్బరి చెట్టు డొక్క రాలిపోయినా ఎండిపోయిన రాలిపోయినా ఆడికి ఏం తెలియదు. ఇంకా దీంట్లో ఉండిపోవడం, ఇంక మైండ్ అంటే దీని మీద ఉంది. ఆడి శారీరక శ్రమ ఏంటి? ఎందుకండి అది? అసలు టైం కాలాన్ని ఎంత వేస్ట్ చేసుకుంటున్నారండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచవలసిన బాధ్యత తల్లిదే. రేపొద్దున్న వాళ్ళు ఏదైనా రాంగ్ స్టెప్ వేశారంటే పూర్తి బాధ్యత తల్లిదే. చక్కగా వాళ్ళని దేవుని జ్ఞానంలో, దేవుని భయభక్తుల్లో పెంచవలసిన బాధ్యత తల్లే. సమాజంలో చెడు తీసుకురావాలన్నా మనం ఒక రోడ్డు అంటే వెళ్తుంటే ఎవరైనా ఒక నమస్కారం పెట్టే అంత సంస్కృతిగా వాళ్ళని అలా పెంచాలండి. అంతేగానండి వెస్ట్రన్ కల్చర్ అని
మోకాల దాకా పొట్టు గౌన్లు ఇవన్నీ వేసి, ఏమంటే చక్కగా పెద్ద వయసులో ఉన్నప్పుడు, అందుకేనండి చర్చిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక 2 మీటర్ల వైట్ క్లాత్ డిజైన్ చుట్టూ కుట్టించాను. ప్రతి ఒక్కరూ ఆదివారం ఉన్నప్పుడు ఆ సాల్వలా కప్పుకొని కూర్చుంటారు చక్కగా. అలా సంస్కారవంతమైన ఒకరు చూసినప్పుడు, ఒక సాల్వ కప్పును అలా ఉన్నప్పుడు వాళ్ళని చూసినప్పటికీ నమస్కారం పెట్టవలసి ఉంటుంది తప్ప మన కనుదృష్టిలో వాళ్ళని ఏమి కూడా, ఎందుకంటే మన దేహానికి దీపం కన్ను కనుక, ఈ కన్ను చెడ్డదైతే దేహం అంతా చెడ్డదవుతుంది కనుక మన చూపుకి వాళ్ళు ఒక మాతృత్వం వాళ్ళలో ఉట్టిపడే పరిస్థితులు రావాలి. నారు బయట పిల్లలు వెళ్తున్నారు ఎలాగా టీషర్ట్లు. ఎక్కడండి కల్చర్ వచ్చింది టీషర్ట్ల కల్చర్? ఇంట్లో ఉన్నప్పుడు కాదా? ఎందుకండి అలా భర్తకి చూపించవలసిన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అన్ని జాగ్రత్తగా స్త్రీలు కప్పుకుని ఉండాలండి. ఎందుకంటే ఈ సమాజంలో చూస్తున్నప్పుడు అంటే ఈ పిల్లల యొక్క నడవడికలు చూస్తుంటే వాళ్ళలో ఉన్న ఈ సెల్ ఫోన్లో చూపించిన ఈ టీవీలో చూపిస్తున్న ఈ మీడియా చూపిస్తున్నవన్నీ చూసి వాళ్ళ మనసుల్లో వాళ్ళు ఈ ప్రేమ అనే పిచ్చుల్లో పడి వాళ్ళ జీవితాలను వాళ్ళు తగలేసుకుని ఆఖరికి వాళ్ళ కాలాన్ని వాళ్ళు నాశనం చేసుకుని చిన్న వయసులోనే మొగ్గగా ఉన్నప్పుడే వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇది నగ్న సత్యం. ఈరోజు చూడండి, ఏది జరిగినా వెనకాల ప్రేమ. అసలు దేవుని ప్రేమ పిల్లలకు నేర్పించావా? అసలు అసలు ప్రేమకు నిర్వచనం దేవుడు. ప్రేమాస్వరూపి ఆయన. అసలు ప్రేమకు నిర్వచనం కన్న తండ్రి. ప్రేమించడం అంటే దేవుడు నిన్ను లోకమును ఎంతో ప్రేమించాడంటే, దేవుడు లోకమును ఎలా ప్రేమించాడు? నీకు అవసరమైన ప్రతి వసతి ఆయన భూమి మీద కల్పించాడు. ఈ సకల చరాచర ప్రకృతిని కలిగించాడంటే నిన్ను ప్రేమించాడు, ప్రేమమూర్తి కాబట్టి. అందుకే కదండి ప్రేమించుకుని పెళ్లి చేసుకుని 3 నెలలకే డైవర్స్ అని ఎందుకు వెళ్ళిపోతున్నారు? ప్రేమించిన కొన్నాళ్ళకే ముఖం వాసిపోయి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ప్రేమించిన వాళ్ళకి భర్తనే పేరెట్టి పలానా అంటారు. ఇంకో గౌరవం లేదా? అందుకే అబ్రహాము భార్య అబ్రహాముని యజమానుడా నా యజమానుడా. ఇక్కడ యజమానుడు ఏముంది? వచ్చాడా మీ నాన్న? లేదంటే ఆడు వచ్చాడా? కొడుకు అంటున్నాడు, ఆడు వచ్చాడా అంటాడు. ఈ పిల్లల సంస్కృతి నేర్పించింది. సినిమాల్లో చూసాను, సినిమాలోనే నువ్వేమన్నా పోషించావు నాకేమి ఇచ్చావని ఈ సినిమాలో చూపించి డైలాగు ఆడు బుర్రకెక్కి తల్లిదండ్రుల పట్ల ఎలా బ్రతకాలి, వాళ్ళ జన్మనిచ్చిన తల్లిదండ్రులు నువ్వు చూస్తేనే దీర్ఘాయుష్మంతుడు అవుతావు అనేది ఈ నేర్పించే వాళ్ళు ఎవరున్నారండి ఈరోజు సమాజంలో? లేరండి. అన్నీ మర్చిపోయిందండి. సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ మర్చిపోయినాయి. ఆ రోజు అదే చెప్తున్నాడు, మీ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపోయినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. కానీ వెండిచ్చో బంగారం ఇచ్చో అంటే క్షయమైపోయే వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేతను అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఆడి జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిను, కానీ జగత్తుకి పునాది, భూమికి పునాది, ఈ విశ్వానికి పునాది వేయబడక మునుపు కన్న తండ్రి దగ్గర ధవల సింహాసనం దగ్గర కూర్చుని వాక్యమనే నామధేయంతో తండ్రి దగ్గర కూర్చున్న యేసుక్రీస్తు వారు, మళ్ళీ ఇది తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ముగ్గురు ఒకటే. ఆయనకి వచ్చాడు అంటారు. పరలోకంలో కోట్ల దేవదూతలు ఉన్నాయి, తండ్రి ఉన్నారు, కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు గారు, దేవుని ఆత్మ అని ఉంటుంది. ఆ దేవుని ఆత్మ అలా జలములపై అల్లాడుచుండెను.
భూమి మీద యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంలో వచ్చింది. పరలోకం నుండి కన్న తండ్రి మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను అని పరలోకం నుండి ఆయన మాట్లాడుతుంటే, శరీరాన్ని ధరించుకున్న క్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నప్పుడు ఈయన శరీరంతో భూమి మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ పావురాకారంలో ఇక్కడ ముగ్గురు కనబడుతున్నప్పుడు, ముగ్గురు అక్కడిగా ఉన్నప్పుడు మరి పరలోకం నుండి ఎవరు మాట్లాడారు? పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారంలో ఎలా ఉంటారు? తత్వం యొక్క ఏకత్వం ఒకటి. వాళ్ళ ముగ్గురు యొక్క తత్వం యొక్క ఏకత్వం, ముగ్గురు యొక్క దేవుని సంకల్పంలో, ముగ్గురు ప్రణాళికలో మనుషులను మానవులుగా వాళ్ళ యొక్క మనల్ని ప్రణాళికలో వాళ్ళు జీవాత్మలుగా మనల్ని భూమి మీద పంపించినప్పుడు ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఈ పిల్లలందరూ కూడా పరలోకంలో మనలా ఉండాలనే ఒక ఆలోచనతో, ఈ దేహాలు కాదండి మహిమా దేహాలతో ఉండాలని దేవుడు అనుకున్నాడంటండి. దేవుడు అనుకున్నాడు, తన మనసులో అనుకున్నాడు. ఎప్పుడు? పరలోకంలో ఉన్నప్పుడు అనుకున్నాడు, స్వర్గంలో ఉన్నప్పుడు అనుకున్నాడు. అప్పుడే క్రీస్తు ఆ జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను కానీ అప్పుడే యేసుక్రీస్తు నియమించబడ్డాడు. ఇదిగో మనుషులు అనే వాళ్ళు భూమి మీదకి వస్తారు. ఎందుకంటే మనిషిని స్వతంత్రునిగా చేశాడు కదా. రోబోలో తయారు చేయలేదు. రోబో 2.0 1.0 తయారు చేసి దానికి ఇచ్చిన సిస్టమ్ ప్రకారం పనిచేయాలన్నట్టుగా మనిషికి ఇవ్వాల. మనిషికి ఇచ్చింది, మనిషికి వివేచన జ్ఞానం ఇచ్చాడు. పశువులలా కాదు. 82 లక్షల జీవరాశుల కన్నా మనిషికి వివేచన ఉంది, ఆలోచన ఉంది. అలాంటి వివేచన, ఆలోచన, ఏది చెడ ఏది మంచి అని ఆలోచించే విధానం మనిషికి ఇచ్చాడు. అలాంటి గొప్ప స్వతంత్రుడిగా మనిషిని తీసుకొచ్చాడు. నీవు ఇదిగో నాయన, నీ ముందు మరణాన్ని జీవాన్ని పెట్టాను, నువ్వు ఏది కోరుకుంటావు నీ ఇష్టం, నా ఇష్టాన్ని నెరవేర్చగలిగితే, నా మాటల ప్రకారం నువ్వు బ్రతకగలిగితే జీవాన్ని చేకూర్చబడతావు, ఆశీర్వదించబడతావు. లేదంటే నాయన నీకు మరణం, నీ ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు, వెళ్తుంది నీ ఆత్మ నిత్య నరకాగ్నికి అని ముందే చెప్పాడండి దేవుడు. యేసుక్రీస్తు వారు అనుకుంటారంటే కేవలం అంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడంటే కదండి, అప్పటికి ముందు యేసుక్రీస్తు లేరు కదండి అని అనుకుంటుంది ప్రపంచం. నాయన ఈ భూమే పునాది లేనప్పుడు ఆయన ఉన్నాను నాయన తండ్రి దగ్గర అన్నాడు. ఈ జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిను కానీ తన్ను మృతుల్లో నుండి లేపి యేసుక్రీస్తుని 3వ దినాన్ని లేపాడు కదండి. లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తనకు మహిమనిచ్చాడండి, అధికారాన్ని ఇచ్చాడండి. ఈ భూమి మీద పరలోకం మీద సర్వాధికారం ఇవ్వబడింది నాయన నీకు. దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిను కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని అందు ఉంచబడి ఉన్నది అంటున్నాడు. అలాగే గలతీలకు రాసిన గలతీ 6:5 గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో ప్రతివాడును తన బరువును తానే భరించుకొనవలెను కదా. ప్రతివాడు తన బరువును తానే భరించుకొనవలెను కదా. అవును, భరించుకోవాలి. ఏమండి ఇది కదా. క్షమించండి, గలతీ కాదు, జెనిసిస్ 6:5 ఆదికాండం 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు ఆదికాండం 6:5 అండి, కల్తీ కాదు. 6:5 నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ
నరుల చెడుతనంబు భూమి మీద గొప్పదనియు వారి హృదయము తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ 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 కేవలము చెడ్డది. ఒకప్పుడు కాదు. ఊహంతా ఎల్లప్పుడూ చెడ్డది, కేవలం చెడ్డదని యెహోవా చూచి. అసలు తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. అప్పుడే హార్ట్ అటాక్ స్టార్ట్ అయింది ఆయనకి. ఎందుకు చేశాను రా ఏం భూమి మీద మనిషిన? హాయిగా పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేసుకుని దేవదూతలు, కోట్ల దేవదూతలు, ఆయన కుమారుడు పరిశుద్ధాత్ముడు వీళ్ళంతా ఉండి శుభ్రంగా ఉన్న టైంలో ఒక ఆలోచన, పిల్లలు కావాలనే ఒక ఆలోచనతో చేస్తే తాను భూమి మీద నరులను చేసినందుకు, ఎందుకంటే వచ్చిన వాళ్ళు అప్పటికే ఆదికాండం 6వ అధ్యాయానికే విచ్చలవిడిగా తిరిగేసి తమ ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుని తమ ఇష్టం ఇంకా వరుసలు మరిచి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఎందుకు ఈ భూమి మీద నరులను చేశానని యెహోవా సంతాపపడినందు తన హృదయంలో నొచ్చుకున్నాడు అంటండి. నొచ్చుకునే అంతటి పరిస్థితులు వాళ్ళు తీసుకొచ్చారు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట వలదని అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వాళ్ళని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యములను తమలోని అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనసును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రత అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ప్రత్యేకించబడిన వారు కదా. మీరు ప్రత్యేకించబడిన వారు, లోకం నుండి వేరైన వారు. అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు మీదట నడుచుకున్నారు. దేవుడు ఎవరో తెలియదు. అప్పుడు చీకటి బ్రతుకులు, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తించావు. నీ శరీరం కోరుకున్నట్లు, నీ కొన్ను ఆశించినట్లు, నీ దేహం కోరుకున్నట్లు నీ ఇష్టం చొప్పున నడిచావు. కనుక అన్ని జనులు నడుచుకున్నట్లు ఇక మీదట మీరు నడుచుకున్న వాళ్ళని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అప్పుడు వారైతే అంధకార మనస్సు, చీకటి మనస్సు, తమ హృదయం యొక్క కాఠిన్యం, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపడిన వారై, దేవుని నుండి వచ్చేదేంటి? జీవం. అదే ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవం. నీ ఆత్మకి రిజరక్షన్, క్రీస్తు రిజరక్షన్ జరిగినప్పుడు ఆయన మహిమ ఏదైతే జీవం ఉందో యేసుక్రీస్తుని దాటి ఎలాగ వెళ్ళిపోద్దండి? ఒక తల్లికి ఒకడే కొడుకు చచ్చిపోయాడు. యేసుక్రీస్తు వారు ఊరు గమను దాటి నడిచి వస్తున్నారు. ఈ శవం మీద పాడి తల్లి ఒకటే కొడుకు ఏడ్చుకుంటా నలుగురు మోసుకుని తీసుకుపోతున్నారు. ఎదురొచ్చేది జీవాధిపతి, వెళ్తుంది శవం. తల్లి రోధిస్తుంది, చూశాడు. మరి జీవాధిపతిని దాటుకుని జీవం లేనిది వెళ్తావు. అలా చూశాడు. వెళ్తా అలా ముట్టుకున్నాడు పాడిని, లేచి కూర్చున్నాడు. జీవాధిపతి ఎదురుగా శవం వెళ్దు కదండి. జీవాధిపతి నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఆయన. అందుకే అంటున్నాడు ఇక్కడ, తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవము. ఆ జీవమే గురించి కదండి బాధలన్నీ. జీవం నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. పైగా వాళ్ళు సిగ్గులేని వారు అంటండి. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో అపవిత్రతను జరిగిస్తారు. నానా విధములైనవి. తమ్ముడు తామే కాముకత్వంలోకి అప్పగించుకునిరి. వీళ్ళ పెద్ద కాంపేసర్లు అనమాట. ఇంకా కామాతురత. కనుక దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారు కాదు. దేవుని యొక్క
ఔన్నత్యాన్ని ఎరిగిన వారు కాదు. అన్యజనులు ఒక నుండి నువ్వు దేవుని మాటను విన్న తర్వాత నువ్వు ఒక్కసారి నువ్వు ఆయన రుచి చూసిన తర్వాత ఆయన నువ్వు మళ్ళీ లోకంలోకి వెళ్ళావంటే నీకన్నా ఇంకా దౌర్భాగ్యుడు ఎవరు ఉంటారు. కనుక సమయం అయిపోయింది. కనుక రేపు మరొక వాక్యాన్ని ఇర్మియా గ్రంథంలో 14వ వచనాన్ని మనం ఆలోచించాం. రేపు 15వ వచనాన్ని ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు మమ్మికులుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ మహోన్నతమైన శ్రేష్టమైన నానబడి వందలు చెల్లిస్తున్న కృపల దేవ, ఇదిగో నాయన మీ మాటలు మీ పిల్లలకు వివరించాను నాయన. వాళ్ళు పితృ పారంపర్య ఆచారంగా నాయన ఇదిగో ఆనాడు బయలుని పూజించారు, నిన్ను విడిచారు ఇశ్రాయేలు సమాజం. ఇదిగో ఈనాడైతే గనక అంధకారమైన మనస్సులో నిన్ను ఎరగక నీవెవరో తెలియక ఈ సమాజం నీ కుమారుడని క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో తెలియక అజ్ఞాన అంధకారంలో కూలిపోయి ఈరోజు ఇదిగో ఈ కరోనా సెకండ్ వేవ్లో నాయన మనుషులు సమాధానం లేకుండా అనేక మంది అభాగ్యులు కుటుంబంలో కూలిపోయిన వారు, ఎన్నో కుటుంబంలో వారు కోల్పోయిన వారు ఎంతో బాధతో నాయన వాళ్ళు విలపిస్తున్న వేళల్లో నాయన రోధిస్తున్న వేళల్లో వాళ్ళ కుటుంబాలకి సమాధానం ఆదరణ కలిగించిన ఆయన మీరు కృప చూపించండి. అలాగే నాయన ఇదిగో సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా నాయన, ఈ చిన్న సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ నాయన నీ రెక్కల చాటులో భద్రపరుచుకున్న నాయన, ఇదిగో తల్లి తన బిడ్డలను ఎలాగైతే రెక్కల చాటున కప్పుకుంటుందో అలా పిల్లల్ని సంరక్షించి వాళ్ళు మీరే కృప చూపించమని కోరుకుంటూ మంచి ఆరోగ్యాన్ని వరకు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు యేసు పుణ్యనామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులతో సార్వజనిక సంఘంతో సదా ఈ సంఘంతో తోడే నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.